ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కర్నూలు నారాయణ రెడ్డి పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొదిలిలో మహిళలపై దాడి దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించారు. ఎక్కడా లేని విధంగా వైసీపీ నాయకులు మహిళల్ని కూడా చూడకుండా వాళ్లపై రాళ్ల దాడి చేశారని, ఇప్పుడు పోలీస్ శాఖ వారు అరెస్ట్ చేస్తుంటే వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని, అప్పటి వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రమంతా తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేశారని, చివరకు ప్రజా సమస్యల మీద పోరాడిన తన నిరసనలను ధర్నాలు చేస్తుంటే తనపై 17 కేసులు పెట్టారని అన్నారు. అప్పటి వైసీపీ అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా అందరికీ పథకం అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చి చివరకు మడమ తిప్పి కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసి 43 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇచ్చి 67 లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని ఇప్పటికైనా నిజం గ్రహించాలని అన్నారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజానికానికి మరియు పార్టీ నాయకత్వానికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీడియా సోదరులకు కూడా మా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ కార్యక్రమంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించి రాళ్లు వేయటం జరిగింది. మహిళలను చూడకుండా నిర్దాక్షిణ్యంగా రాళ్ళు చెప్పులు వాళ్ళ మీద వేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి యొక్క నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని, ఇలాంటి ఇంకొకళ్ళు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని ఉండదు. ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావాలు వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది. కానీ రాజ్యాంగం యొక్క హక్కులు పూర్తిగా తెలియనటువంటి మూర్ఖులు కొందరు ఉన్నారు. వాళ్ళు ఈ రాళ్ళు కావాలని చేశారు, ఎందుకు పెట్టారు, ఎందుకు మహిళల్ని చేశారు అని మాట్లాడారు. మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా? మహిళల్ని వేసేయాలి అంటే ఊరుకుంటారా? మరి ఎప్పుడన్నా లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక్కసాట ఒక రాంగ్ వర్డ్ తూలినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మీకు అహంకారం దగ్గర, మీకు ఛానల్ ఉంది, ఒక ఇది ఉందని చెప్పి, పేపర్ ఉందని చెప్పి అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించారు. వాడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల భార్యలు వేసేలా, మన భార్యలు అంటే మమ్మల్ని కూడా అంటే మన భార్యలు కూడా అన్నట్టే కదా. మనం రైతులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది రైతు కుటుంబాలు ఉంటే ఈ 1,50,00,000 మంది రైతులందరూ కూడా భార్యలందరూ వేసారా? మరి ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన దానికి మహిళలు ఆక్రోశం తట్టుకోలేక నిరసన తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వచ్చి రాళ్ళు వేసి చెప్పులు వేసి బండికి అడ్డం పట్టుకొని అడ్డం కూర్చొని మేము పోనీయము, మాకు క్షమాపణ చెప్పాలా, అంటే మమ్మల్ని దిగొచ్చి మాకు సారీ చెప్పాలా అని డిమాండ్ చేసింది. ఏమన్నా అలా చేయలేదే. ఎలక్షన్ అప్పుడు చెప్పింది ఏందయ్యా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని మాట మర్చిపోయినరా మీరు? తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారా మీరు? 15,000 కాడికి ఇచ్చారు, 1,500 కాడికి ఇచ్చారు, 15,000. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి ఒకళ్ళకి ఇచ్చింది. ఈరోజు నేను ఆ కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికి వేయించాను. మా చంద్రబాబు గారు, మా లోకేష్ బాబు గారు ఎంతమంది చదువుకునే వాళ్ళంటే అంతమందికి న్యాయం చేశారు. ఒక ఇంట్లో
15,75,000 రూపాయలు ఈరోజు ఒక ఇంట్లో పడ్డాయి, ఒకరి అకౌంట్లో జమ అయినాయి. సారీ 13,65,000. ఇంకొక ఇంట్లో ముగ్గురుంటే 39,000 జమ అయినాయి. మాట చెప్పలే, మేము మడమ చెప్పలే, మాట మీద నిలబడ్డాం. 43 లక్షలు మీరు ఇచ్చారు, 67,50,000 మందికి మేము ఇస్తా ఉన్నాం, ఇంకా ఇస్తాం. ఎవడైనా రాలేదు పోలేదు అని అంటే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేపించుకొని ఇస్తామని, ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నాం. మత్స్యకార కుటుంబాలకు మీరు 10,000 ఇచ్చారు, మేము 20,000 ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ తొలి సంవత్సరం ఎంత ఇచ్చావయ్యా? 2,250 ఇచ్చావు. 4,000 ఇచ్చాం. ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి జూన్ 1వ తారీఖు జూలై 1వ తారీఖున 3 నెలలకు కలిపి 3 4 12,000 ప్లస్ 4 16,000 కల్పించాం. అది మా నిజాయితీ. నువ్వు సంవత్సరానికి మీరు ఇచ్చింది 250. పాపం పెద్ద ఆయన పేరు పెట్టినా అన్నావు, రాజశేఖర రెడ్డి గారి పేరు. మా తండ్రి గారి జన్మదినం రోజు ఇస్తామన్నారు. ఆ పాపం ఆయన కూడా సిగ్గుతో తలదించుకున్నాడు మీరు చేసినటువంటి పనికి. ఆయన కూడా నా బర్త్డే అని చెప్పి ఆ బర్త్డేని కూడా కించపరిచారే. నా మీద వీళ్ళకి ఇంత విలువ ఉందా, నా మీద వీళ్ళకున్న ప్రేమ ఇదే అని ఆయన కూడా పాపం ఆయన ఆత్మ ఘోషించింది. మేము 4,000 పెన్షన్ ఇచ్చాం. అలాగే దివ్యాంగులకు నువ్వెంత ఇచ్చావు? 3,000 ఇచ్చావు, మేము 6,000 ఇస్తా ఉన్నాం. అర్చకులకు 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తా ఉన్నాం. ఇమాం మౌజాలకు 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తా ఉన్నాం. అలాగే నాయి బ్రాహ్మణులకు 15,000 ఇచ్చారు, మేము 25,000 ఇచ్చాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరు 0, మేము 1,700 ఇస్తా ఉన్నాం. అన్న క్యాంటీన్లు 0, మేము 130 రూపాయలు ఒక భోజనానికి ఖర్చు పెడతా ఉన్నాం. బీసీలకు 0, మేము 1,000 కోట్లు ఇచ్చాం. అలాగే ఎస్టీలకు మీరు 0, మేము 340 కోట్లు ఇచ్చాం. మహిళలకు స్వయం ఉపాధికి మీరు 0, మేము 1,876 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాం. ఇది మా నిజాయితీ, ఇది మా నిబద్ధత. మీరు మమ్మల్ని తోలనాడాలనో, మా మీద బురద చల్లాలనో, మా వంకలు ఏడాది ఎతకాలనో మీరు శత విధాల ప్రయత్నం చేసినా ఎక్కడా మా దొరకవు, ఎక్కడా మా తప్పులు మీరు పట్టలేరు. మేము చంద్రబాబు నాయుడు గారి సంరక్షణలో పెరుగుతా ఉన్నాం, ఆయన సంరక్షణలో పెరిగాం. మాకు తప్పులు చేయటం అనేది ఆయన నేర్పలేదు, ఆయన మాకు చెప్పలేదు. మా వంతుగా మేము ప్రజలకు మేలు చేసుకుంటుండే పోతా ఉన్నాం. మేము తెలుగింటి ఆడపడుచులంటే గౌరవం ఉంది కాబట్టి ఈరోజు 67 లక్షల మంది విద్యార్థులకు, చదువుకునే వాళ్ళకు, ఆ తల్లిదండ్రులకి 8,757 కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేశారు. సంవత్సరం లోపు, కరెక్ట్గా సంవత్సరం లోపు సంవత్సరానికి వాళ్ళకి డబ్బులు వేశారు. మేమేమి పొగాకు మీద మాట్లాడారు, మీరున్నప్పుడు ఎక్కువ ధరలు ఇప్పించారు, మేమున్నప్పుడు తక్కువ ధరలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు అని. మీరున్నప్పుడు పండింది ఎంతయా? మీరున్నప్పుడు పండింది ఎంత? మీరున్నప్పుడు 11 మిలియన్లు పండితే 8 మిలియన్లు 8 మిలియన్లు ఆ రోజు 8.5 మిలియన్లు పడితే దాన్ని టైం బాగుంది, రైతుల అదృష్టం బాగుంది, రేట్ వచ్చింది, రేటు కొనుక్కున్నారు. ఈరోజు రైతులు 18 మిలియన్లు పడింది, రైతులకు ఎక్సెస్ వచ్చింది పంట, కాకపోతే చెడిపోయింది. ఆ రేట్ రాలేదు, ఈ రేట్ రాలేదు, ఆ రేట్ రాలేదు, మేము ఉన్నప్పుడు బాగున్నాయి, మీరు ఉన్నప్పుడు బాగాలేదు అని మాట్లాడతారు. ఈరోజు 11 మిలియన్ టార్గెట్ ఇచ్చింది, అటువంటిది రైతులకు పంట బాగా వచ్చి 18 మిలియన్లు పండింది. కాకపోతే వాతావరణ కలుషితాల వల్ల గ్రేడ్ రాలేదు.
లో గ్రేడ్లు వచ్చినాయి, ఇంకో రకమైన క్వాలిటీలు వచ్చినాయి. దాన్ని మీరేదో గొప్పగా రైతులు వచ్చారు రాళ్ళేసిపోవడానికి తప్పితే ఏమైనా చేశారా? మీరు రాళ్ళేసిపోవడానికి తప్పితే ఆడవాళ్ళని కించపరచడానికి తప్పితే మీరు దేనికి వచ్చినట్టు, ఏ ముద్రిచ్చినట్టు, ఒక్క బ్యారెల్ ఎక్కువ అమ్మించిండ్రా, ఒక్క రూపాయి ఎక్కువ కొనిచ్చిండ్రా? ఏం న్యాయం జరిగింది మా రైతులకి, మా మార్కాపురం నియోజకవర్గ రైతాంగానికి కానీ, ఈ పశ్చిమ ప్రాంత రైతాంగానికి కానీ, లేదు ఈ జిల్లాలో ఉన్న పొగాకు రైతాంగానికి కానీ ఒక్క రూపాయ మీ వల్ల ఆదాయం పెరిగిందా? ఎక్కడ పెరిగిందో మీరు చెప్పాలి. మీరు కేవలం మీ బల ప్రదర్శన, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఫుల్గా జనాలు తోలగలుగుతాం, మేమేం చెప్తే నడవాల్సిందే అని మీ పందాలో ఉన్నారు. ఎవరైనా గిట్టుబాటు ధర ఇప్పించాలన్నప్పుడు రైతులతో మాట్లాడాలి. ఒక రైతుతో మాట్లాడారా? రైతుకి ఎందుకయ్యా నష్టం వచ్చింది, ఏం జరిగింది, అసలు ఏంటి ప్రాబ్లం అని ఒక రైతుని అడిగారా ఎక్కడన్నా మీరు? అవన్నీ మనం ఎక్కకూడదు, పొరపాటు